హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక జర్మన్ సిల్వర్ షాప్కి అయితే వచ్చినా. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. మా మేనగోడల్ది, వాళ్ళు యూఎస్లో ఉంటారు. వాళ్ళకి కొంచెం ఏమంటారు కొన్ని ఐటమ్స్ కావాలి. సో నేను ఇక్కడికైతే వచ్చి ఈ షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలు పెడతాను. చూడండి, ఇంకా వెండి రేటు ఎట్లాగో పెరిగింది కదా, ఇక వాటిని ఎవడు పట్టించుకోడు, నాకు తెలుసు. ఇక వీటికి ఎగబడతారు జనాలు మొత్తం. చూడండి, ఇవి కుందులు, ఇవి మొత్తం మంచి కుందులు, దేవుళ్ళు పెట్టుకోవడానికి సింహాసనాలు, గోల్డ్ టైప్లో, తర్వాత వచ్చి సిల్వర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్లేటు, చెంబు, పూజ సామాన్లు, ప్లస్ ఇది ఎనామిల్తో తయారైన దొంతులు, పెద్దవి బిందెలు, అండ్ మళ్ళీ వచ్చేసి చిన్న చిన్న పీటలు. చూడండి, ఇందులో లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు. మనం రిటర్న్ గిఫ్ట్స్ కావాలనుకుంటే మీరు బేగం బజార్కి రావచ్చు. ఇంకా డబల్ హోల్సేల్ కావాలి అని మనకు కక్కుర్తి కనుక వాడితే బెంగళూరులో 2 షాపులు ఉన్నాయి. ఆ షాప్ అడ్రస్లు కూడా నేను పెడతాను. ప్రస్తుతం ఇది ఎమర్జెన్సీ కదా, ఇక్కడికైతే వచ్చేసిన నేను మా సిస్టర్ వచ్చినాను. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇలాంటివి కూడా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. అయ్యప్ప ఇప్పుడు సీజన్ చూసుకోవాలి. ఇదో చూడండి, ఇది ఏంటంటే డెకరేషన్ పీస్. ఇది యూస్ఫుల్ అనమాట మనకి పూజా గదిలో పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవాళ ట్రెండ్ ఏంటంటే ఈ బుట్టలు, మంచి బుట్టలు. దీనికి అన్ని స్టోన్స్ ఉంటాయి. దీంట్లో మనం దీపం పెట్టిన చక్క మెరుస్తూనే ఉంటాయి. ఇవి గోల్డ్ కమ్ స్టోన్స్. మనం ఇంకా గోల్డ్ సిల్వర్ మర్చిపోవాలి. ఇది ఏంటంటే ఈ స్పూన్, ఇది యూఎస్కి పంపాలంటే కొంచెం పాష్ ఉండాలి కదా. ఇవాళ పిల్లలు ఇండియాలో ఉన్నంతసేపు ఒక టైపు, ఇండియా నుంచి బయటికి వెళ్తే అక్కడ వాతావరణం అవన్నీ. రిటర్న్ గిఫ్ట్స్కి అయితే ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా రేట్ అనేది ఇంకా తెలియదు, ఇప్పుడు చూసుకోవాలి ఎంత రేట్ చెప్తారు. పూజా గదిలో చాలా బాగుంటాయి. ఇది వీళ్ళ షాప్ చూడండి. అండ్ ఇంకోటి కూడా ఇలాంటివి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది బ్రాస్ చాలా బాగుంటాయి. కృష్ణుడు ఉయ్యాలో, జంపాలో, కృష్ణయ్యకు ఉయ్యాలో చాలా బాగున్నాయి. చిన్నగా ఉంది షాప్, కానీ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. మనము ఇవి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇత్తడికి కూడా ఇంకా బంగారంకు ఉన్నంత ధర వస్తుందంట. ఇత్తడికి కూడా బ్రహ్మంగారు రాసిండ్రు కదా, అదే జరుగుతుంది ఇంకా కొన్ని రోజులైతే. కృష్ణుడు, గ్లాస్ మెటల్స్, వెంకటేశ్వర, ఇది ఇంట్లో ఉండాలంటారు, చాలా మంచిదంట. ఏమో చెప్తారు, ఇక ఎవడు పడితే వాడు చెప్తే అన్ని వాస్తు దోషాలు అంటారు, కానీ మన బుద్ధులు కరెక్ట్ ఉండాలి ఫస్ట్. ఇది వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇది మా ఫేవరెట్, అల్పీర్లో అయితే ఉంటాయి ఇవి. చూడండి, మనం ఎట్లా వాడేటివే కొనుక్కోవాలండి. ఒక సెకండ్ వస్తుంది. ఇది మంచి ప్యూర్ సిల్వర్ లాగా ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇవన్నీ తీస్తే ఇక మా వాళ్ళు ఆగారు, గోల చేస్తారు. కాబట్టి తొందరగా ముగిస్తాయి. ఇది ఒక బిందు. తర్వాత ఇక మనం చిన్నవి ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సిల్వర్ జర్మన్, ఇది బుట్ట, ఇది గృహప్రవేశానికి ఆవులు ఇస్తున్నారు, ఆవులు వేసి. ఇది కుంకుమ బర్నీ అనమాట. ఇది కుంకుమ బర్నీ కాదు, పుట్టి అంతలో కుంకుమే వచ్చాయి తల్లి. कुकिंग के लिए चावल डाल के कुकिंग करना है, खाना पकाना है। भैया ये निकालो, कुमकुम का है ना, जरा निकालो। ऐसा टर्न करना है, टर्न చేయాలి. కుంకుమ ఫస్ట్, రైట్, ఓకే, డన్.
ये कितना पड़ रहा? कितना पीस होना आपको? मैं बोलती हूँ अंदाजा अंदाजा आपको क्वांटिटी करेगा तो 80 रुपीज़ तक जाएगा। 80 रुपीज़। ज़्यादा लिए तो कम कर देना। हाँ, ये क्वांटिटी रहेगा ज़्यादा ले 100 पीसेस तक ले 80 रुपीज़ आता है, सिंगल पीस 120, ये 150 आता है। చాలా మంచిగా ఈ షాప్ అవి క్యా హై అవి కూడా నవ్వుతలేదు పిల్లగాడు అట్లుంటుంది కదా ఇక మనం రేట్లు అడిగేవాళ్ళకి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి దీని అడ్రస్ అది విజిటింగ్ కార్డ్ ఒకటి అయితే పెట్టేస్తాను సూపర్ ఫ్రెండ్స్ ఇగో వెండి కంచంలో అన్నం తినాలి అంటారు ఇవి ఎవరు తింటున్నారు బా స్టీల్ దాంట్లో తిననికనే కింద మీద అయిపోతారు జనాలు సరే అమ్మ నాన్నల తృప్తి కోసం అయితే ఈ రెండు కొనుక్కోవాలా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ థ్యాంక్ యూ